హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు కుకింగ్ వీడియో కాకుండా ఇంట్లోనే మనం ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ ధూప్ స్టిక్స్ని మనం మస్కిటో రిపెల్లెంట్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయడం వల్ల మనకి ఎటువంటి హామ్ అనేది ఉండదు. ఈ ధూప్ స్టిక్స్ కోసం 10 నుంచి 12 హారతి కర్పూరం తీసుకోండి. అలాగే కట్టెల బొగ్గు అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. సో కట్టెల బొగ్గు తీసుకోండి. అలాగే పసుపు, చందనం కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ బొగ్గుల్ని ఏదైనా బరువైన వస్తువుతో మనం దంచుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చందనం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హారతి కర్పూరాలని చేత్తోనే పొడి చేసి వేసుకోవాలి. వీటిని మనం సపరేట్గా దంచనవసరం లేదండి, చేత్తో చేసుకుంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని కోన్ షేప్లో చుట్టుకొని ఒక 2-3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఇవి కాస్త గట్టిగా అయ్యాక మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట వీటిని వెలిగించి రూమ్ కార్నర్లో పెట్టుకుంటే దోమలు అనేవి తగ్గుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.